హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు వంకాయ బిర్యానీ అయితే చేస్తున్నాను. ముందుగా గుత్తి వంకాయలు తీసుకున్నాను, శుభ్రంగా వేసి మజ్జిగకి 4 ఘాట్లు అయితే పెట్టుకున్నాను. కడిగి కుక్కర్లో అయితే చేద్దాం అనుకుంటున్నాను. అందుకని వంకాయ ముక్కలన్నీ కుక్కర్లో వేసుకొని పసుపు, ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పెరుగు, నూనె మొత్తం వేసుకొని ఒకసారి కలిదిప్పేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి, కారము, కొత్తిమీర, పుదీనాకు మొత్తం వేసేసుకొని కలిదిప్పుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అయితే నేను కొంచెం డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి. అవి కూడా కొంచెం వేగినాక ఇట్లా కలిపేసుకోవాలి. నేను ఒక గ్లాస్ బియ్యం అయితే కడిగి నానబెట్టుకున్నాను. మొత్తం ఇట్లా కలిపెట్టుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేగినాక దీంట్లో వేసుకోవాలి. ఇంకా బాగా డీప్ ఫ్రై అవ్వాలి. కాకపోతే నాకు టైం లేదని వేసేస్తున్నాను. వేసినాక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే మగ్గిచ్చేయాలి. ఒక టమాటా కట్ చేసుకున్నాను, దాంట్లోనే వేసుకున్నా. మొత్తం ఒకసారి కలిదిప్పుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మగ్గించేసుకోవాలి. అవన్నీ మగ్గిందాక మూత పెట్టుకోవాలి. దీనికి గ్రేవీకి కొంచెం పచ్చి కొబ్బరి, కొంచెం జీడిపప్పు, కొంచెం పెరుగు మిక్సీ అయితే వేసుకుంటున్నాను. మొత్తం వేసుకొని మిక్సీ మెత్తగా పట్టుకొని ఈ గ్రేవీ కూడా ఈ వంకాయ ముక్కలు మగ్గే వాటిలో వేసేసుకుంటున్నాను. నేనైతే మేగడ పెరుగు అయితే తీసుకున్నానండి. మొత్తం మిక్సీ పట్టుకున్నాక వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలిదిప్పేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను ఆల్రెడీ ఒకసారి చేశాను. మొత్తం ఒకసారి కలిదిప్పుకొని ఒక 5 నిమిషాలు అట్లా మూత పెట్టుకొని రైస్ అయితే వేసుకోవాలి. బాగా దగ్గర పడిందాక ఉంచుకొని తర్వాత రైస్ వేసుకొని సరిపడిన వరకు వాటర్, గ్లాస్కి నేను గ్లాసున్నర అయితే వాటర్ వేస్తున్నానండి. మామూలు రైసేనండి. బియ్యం వేసుకొని మొత్తం ఒకసారి కలిదిప్పుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు అయితే వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టే ముందు ఒక నిమ్మకాయ అయితే పిండుకోవాలి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడీ అయిందండి. 3 విజిల్స్ అయితే వచ్చాయి. రెడీ అయింది. థ్యాంక్ యూ.